హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని కొత్త పథకాల గురించి చెప్పమని చెప్పి ఒక కామెంట్ అనేది రావడం జరిగింది. దాని గురించే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే కామెంట్ రాశారో ఆ వీడియో తప్పనిసరిగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం అంటూ పడుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొత్త పథకాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు అన్న అమృత హస్తం ఏంటి అన్న అమృత హస్తం. ఈ అన్న అమృత హస్తం అనేది ఏంటంటే, రాష్ట్రంలోని గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అన్న అమృత హస్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, అయితే ఈ పథకం కింద 2015 2016లో 104 ISDS 104 ISDS ప్రాజెక్టుల పరిధిలో 3.45 లక్షల మందికి, అదేవిధంగా చూస్తే 91.04 కోట్లతో పౌష్టికాహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ అన్న అమృత హస్తం అనేది అసలు ఈ పథకం కింద ఏంటంటే, ఈ పథకం కింద 2015-2016లో 104 ISDS ప్రాజెక్టుల పరిధిలో 3.45 లక్షల మందికి 91.04 కోట్లతో పౌష్టికాహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంది. ఈ విధంగా అన్న అమృత హస్తం అనేటటువంటి పథకం గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ఏంటంటే, సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 8.56 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం ఈ పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఓకే, ఎంతమందికి అందిస్తుంది అంటే 8.56 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం ఈ పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుంది అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా అన్న అమృతాస్తం గురించి చెప్పుకోవచ్చు. అలాగైతే మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. ఏంటంటే, ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, దీని గురించి అడిగితే అడగొచ్చు, మనం గుర్తుంచుకోండి. ఇది 2016 ఫిబ్రవరి 17న శాస్త్రోక్తంగా శంకుస్థాపన దేనికి చేశారు అని కనుక అడిగితే, వెలగపూడిలో సచివాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అడగొచ్చు. ఓకే, ఏదైనా ఎలాగైనా బిట్టి అడగొచ్చు కదా, సచివాలయ భవన నిర్మాణానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు అని అడుగుతారు. అప్పుడు 2016 ఫిబ్రవరి 17న శాస్త్రోక్తంగా చేయడం జరిగింది. ఫిబ్రవరి 17న శాస్త్రోక్తంగా చేయడం జరిగింది. ఓకే, ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. అయితే చంద్రన్న దళిత బాట ఈ చంద్రన్న దళిత బాట విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న దళిత బాట పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు 1061.97 కోట్లు ఖర్చు చేయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మనం చంద్రన్న దళిత బాట గురించి తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే చంద్రన్న చేయూత. ఈ చంద్రన్న చేయూత అంటే ఏంటంటే, నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 9న విశాఖపట్నంలో చంద్రన్న చేయూత పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 220 కోట్లతో 10,000 మంది నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అనేది అందించడం జరుగుతుంది.
వీరిలో 70% మందికి ఉపాధి లభించింది. వీరిలో ఎంతమందికి లభించిందంటే 70% వరకు కూడా ఉపాధి అనేది లభించడం జరిగింది. నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించిన ఇక్కడ ఏంటంటే నెలకి వచ్చేసి 50 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించినటువంటి 14.91 ఓకే 14,91,733 ఎస్సీ కుటుంబాలకు ఇప్పటి వరకు 61.64 కోట్ల రాయితీ అనేది అందించారు. ఈ విధంగా చంద్రన్న చేయూత, ఇదే చంద్రన్న చేయూతగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకో పథకం, కొత్త పథకంలో వచ్చేసి మనకి ఆదరణ పథకం. ఆదరణ పథకం ఈ ఆదరణ పథకం అనేది ఇది ఎప్పుడు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులు చేసుకునే మైనారిటీ వర్గాల వారి సంక్షేమానికే ఆదరణ పథకాన్ని ప్రారంభించింది. అసలు ఈ ఆదరణ పథకం అనేది ఎవరికి సంబంధించింది అని కనుక మనల్ని అడిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులు చేసుకునే మైనారిటీ వర్గాల వారి సంక్షేమానికై ఈ ఆదరణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మైనారిటీ వర్గాల వారికి 50% నుండి 70% వరకు సబ్సిడీతో పనిముట్లు అనేవి పంపిణీ చేయబడతాయి. సబ్సిడీతో పనిముట్లు అనేవి పంపిణీ చేయబడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 9,823 మందికి 10 కోట్ల రుణాలుగా అందించింది. 10 కోట్లు రుణాలుగా అందించడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ విధంగా ఆదరణ పథకం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే దుల్హాన్ పథకం. ఈ దుల్హాన్ పథకం అనేది ఏంటంటే ఇది ఎవరికి సంబంధించిందంటే ముస్లింకి సంబంధించింది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం యువతుల వివాహం కోసం ఈ దుల్హాన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అని కనుక మనల్ని అడిగినట్లయితే 2015 మే 26న ప్రారంభించడం జరిగిందని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. మే 26న ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 29 ఏప్రిల్ 2015న ఉత్తర్వులు అనేవి జారీ చేసిందనమాట. ఈ పథకం ద్వారా ముస్లిం యువతుల వివాహం సమయంలో ఒక్కొక్కరికి 50,000 అనేది అందిస్తారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 3,200 మంది యువతులకు వివాహం గురించి ఎంత ఖర్చు పెట్టిందంటే 16 కోట్లు అనేది ఖర్చు పెట్టింది. 16 కోట్లను విడుదల చేసింది. ఈ పథకం 2015 ఏప్రిల్ 1న ఆ తరువాత వివాహం చేసుకునే నిరుపేద మైనారిటీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం దుల్హాన్ పథకం గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూస్తే ఇంకోటి మనకి తత్కాల్ పథకం. ఈ తత్కాల్ పథకం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వితంతువులు, నిరాదరణకు గురైనటువంటి మహిళలు, అంగవైకల్యం ఉన్నవారికి 75% సబ్సిడీతో 75% సబ్సిడీతో 20,000 తత్కాల్ రుణ సదుపాయం అందిస్తుంది. ఎంత తత్కాల పథకంలో ఎన్ని వేల రూపాయలు ఇస్తారు అని కనుక మనం అడిగితే 20,000. ఓకే, 20,000 తత్కాల రుణ సదుపాయాన్ని అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తత్కాల పథకం కింద 2,000 మంది లబ్ధిదారులకు 3 కోట్ల రుణాలు, చిన్న తరహా రుణాల కింద 6,000 మందికి 9 కోట్లను అందించింది. ఓకే, ఈ తత్కాల పథకం గురించి మీరు ఈ విధంగా తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇంకో పథకం వచ్చేసి దుకాన్
దుకాన్ మకాన్ పథకం. ఈ ఈ దుకాన్ మకాన్ పథకం అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేదలకు ఇళ్లు నిర్మించేందుకు స్వయం ఉపాధి కొరకు ఈ ఒక దుకాణాన్ని నిర్మించుకునేందుకు దుకాన్ మకాన్ అనేటటువంటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, అయితే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో 70,000, పట్టణ ప్రాంతంలో 80,000 రుణాలు అనేవి అందిస్తారు. దుకాన్ మకాన్ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఓకే పంచాయతీ సెక్రటరీ సంబంధించిన వారైతే గ్రామీణ ప్రాంతంలో ఎంతవరకు రుణాన్ని కల్పించారు అంటే అప్పుడు మీరేం చేయాలి, 70,000 అని చెప్పి మనకు ఆప్షన్లో 70,000 80,000 అని కూడా ఇస్తారు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 80,000 ఏమో ఎవరికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే 80,000 రూపాయల రుణం అనేది అందిస్తారు. అయితే ముస్లింలకు దుకాణ నిర్వహణకు పెట్టుబడిగా 50,000 ఇస్తారు. ఇందులో 25,000 రాయితీ అనేది ఉంటుంది. మిగిలిన 25,000 రుణం కింద అందించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే మనకి గిరిపుత్రిక కళ్యాణ పథకం. ఈ గిరిపుత్రిక కళ్యాణ పథకం అసలు దీని గురించి కనుక మనం మాట్లాడుకోవాలంటే గిరిజన మహిళల సాధికారతకు గిరిపుత్రిక కళ్యాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ పథకం అనేది ఎవరికి సంబంధించింది అని కనుక మనం అడిగితే గిరిజన మహిళల సాధికారతకు సంబంధించింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 9న చేసిన ప్రకటనకు కార్యరూపం ఇస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉంటుంది కదా, ఆ గిరిజన సంక్షేమ శాఖ 2015 ఫిబ్రవరి 20న ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనం ఈ పథకం గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఈ పథకం గురించి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇది 2015 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా మనం గిరిపుత్రిక కళ్యాణ పథకం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తర్వాత గోరుముద్దలు. ఈ గోరుముద్దలు అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఇప్పుడు 2015 ఆగస్టు 15న గోరుముద్దలు అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,33,733 మంది పిల్లలు లబ్ధి పొందారు అని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ గోరుముద్దలు అనేటటువంటి పథకం గురించి తెలుసుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి ఎన్టీఆర్ సుజల స్రవంతి. ఎన్టీఆర్ సుజల స్రవంతి. ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి అనేటటువంటి పథకం గురించి మాట్లాడుకుంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ₹2 ఇక్కడ ఏంటంటే ఈ పథకంలో ₹2కే 20 లీటర్ల శుద్ధమైనటువంటి మంచినీటిని అందించే లక్ష్యంతో ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 అక్టోబర్ 2న విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ పథకం గురించి బాగా గుర్తుంచుకోండి. ఇది ₹2కే 20 లీటర్ల శుద్ధమైనటువంటి నీరుని అందించడము. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 2014 అక్టోబర్ 2. మీరు ఎప్పుడు కూడా బండ గుర్తు పెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏదైనా స్టార్ట్ చేశారు కనుక డేట్ అంటూ పెడితే అక్టోబర్ 2నే ఎక్కువగా చేస్తూ ఉంటారు.
ఓకే, అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఆయన బర్త్డే కూడా ఆ రోజే వచ్చిందేమో బహుశా. ఓకే, కానీ మా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కూడా ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి మీరు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు పలానా పథకాన్ని ఏ రోజు ప్రారంభించారంటే, పథకాల విషయానికి వచ్చేసరికి అక్టోబర్ 2న స్టార్ట్ చేయడం అనేది ఎక్కువగా నేను నేను అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి అక్టోబర్ 2న ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు కూడా ఒకసారి చూడండి. మీరు చంద్రబాబు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి అత్యంత ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారే. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నెట్లోనే సెర్చ్ చేస్తారో, ఎలా సెర్చ్ చేస్తారో చూసి ఆ మ్యాటర్ కూడా కొంచెం చదివి మీరు నాలెడ్జ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేకాకుండా సామాజికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఎవరు ఎలా ఉన్నారు, మన దేశవ్యాప్తంగా కొత్త పార్టీలు ఏమన్నా పెట్టారా, కొత్త పార్టీలు పెడితే వాటి యొక్క గుర్తులు ఏంటి అనేది కూడా మీరు చాలా అబ్జర్వేషన్గా ఉంటేనే తప్ప మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమవుతుంది. ఓకే, అన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. తర్వాత చూస్తే స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ చాలా గ్రామాలు పట్టణాల్లో ప్రజలకు ఏంటంటే తాగేందుకు సరైన మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఓకే, అలాంటి పరిస్థితి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2 నుంచి 5,000 జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని సరఫరా అనేది చేస్తున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం గురించే మనం తెలుసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఫైబర్ గ్రిడ్, ఈ ఫైబర్ గ్రిడ్ అనేటటువంటి పథకం ఏంటంటే రాష్ట్రంలోని 130 కోట్ల కుటుంబాలకు 150 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2015 జనవరి 3న రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ ఫైబర్ గ్రిడ్ ఏంటంటే ఇది ఇంటర్నెట్ అనేది ఈ పథకం ద్వారా ఎంతకి ఇస్తారు అని కనుకడితే 150 రూపాయలకి ఇస్తారని మనం ఆన్సర్ చేయాలి. అలాగే ఎప్పుడు ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని ఎప్పుడు చేపట్టారు అంటే 2015 జనవరి 3న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ ప్రాజెక్ట్ అమలు నిమిత్తం తొలి విడత 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదటి దశను 2016 మార్చి 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో దేశంలోనే మొదటి డిజిటల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఆవిర్భవించింది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్టు ద్వారా కేబుల్ టెలిఫోను ఇంటర్నెట్ సేవలను ఏకీకృత వ్యవస్థ పద్ధతిలో ప్రజలకు అందిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అన్నమాట. ఏంటంటే ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వల్ల ఏ సేవలను అందిస్తున్నారు ఏకీకృతంగా అని చెప్పి అడగొచ్చు మనల్ని. దాంట్లో మనకి ఏంటంటే కేబుల్ వస్తుంది, టెలిఫోన్ ఇంటర్నెట్ సేవలను ఏకీకృత వ్యవస్థ పద్ధతిలో ప్రజలకి అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే 2016 జూలై నెలాఖరుకు రాష్ట్రంలోని అన్ని ఇళ్లలో ఇంటర్నెట్ సమీకృత డిజిటల్ సేవలు అందుబాటులోనికి వస్తాయని ఈ అంచనా వేయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విద్యాంజలి. ఈ విద్యాంజలి అనేటటువంటి పథకం
కార్పొరేట్కు ధీటుగా విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే రాష్ట్రంలో 2016 జూన్ 16న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాంజలి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సమాజంలో ఉన్నత స్థానంలో స్థిరపడిన వారు సర్కారు బడుల్లో భాగస్వాములుగా మారేందుకు విద్యాంజలి కార్యక్రమం ఒక చక్కని అవకాశం అని ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 9-10 తరగతులు చదివే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇప్పించారు అనమాట. ఇంకా ఏమి ఇప్పించారు? కేరింగ్ కౌన్సిలింగ్ అనేది ఇప్పించడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ రకంగా మనం ఈ విద్యాంజలి కార్యక్రమం అనేది దేనికి సంబంధించింది అంటే విద్యకు సంబంధించింది. కార్పొరేట్ ధీటుగా విద్యను అందించేలాగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ యొక్క విద్యాంజలి అనేటటువంటి పథకం అనేది ప్రారంభించడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి దీని తర్వాత చంద్రన్న విదేశీ విద్యా దీవెన. చంద్రన్న విదేశీ విద్యా దీవెన. ఈ చంద్రన్న విదేశీ విద్యా దీవెన ఏంటంటే రిజర్వేషన్లను కల్పించడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకమే చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి కాపు సామాజిక వర్గ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఓకే, ఎవరికి? కాపు సామాజిక వర్గ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఏడాదికి కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. తర్వాత ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అంతేకాకుండా వీసా కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లిస్తారు. ఇంకోటి 2016లో 400 మంది విద్యార్థులకు ఈ పథకం కింద సాయం అందించాలని ప్రభుత్వం అనేది నిర్ణయించడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మనం చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఎన్టీఆర్ విద్యోన్నతి. ఎన్టీఆర్ విద్యోన్నతి. ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి గురించి కనుక మనం మాట్లాడుకుంటే సివిల్ సర్వీస్ రాయాలనుకునే నిరుద్యోగులకు వరంగా ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. SC/ST సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ సివిల్ సర్వీస్ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏంటంటే మనకి SC/ST సంక్షేమ శాఖలు సంయుక్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఓకే, అయితే ప్రభుత్వం ప్రతి ఏటా 250 మంది SC విద్యార్థులకు 100 మంది ST విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం దేశంలోని ప్రముఖ శిక్షణా సంస్థల్లో కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించారు. ఓకే, ఇందుకు గాను ఎంతంటే 5.07 కోట్లు అనేవి ఖర్చు చేశారు. 2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అర్హత పరీక్ష నిర్వహిస్తుంది. ఓకే, మొత్తం సీట్లలో 33% మహిళలకు, బాగా గుర్తుంచుకోండి, 33% మహిళలకు, 3% ఏమో వికలాంగులకు రిజర్వ్ చేశారు. ఇంకోటి 2016-2017 సంవత్సరానికి గాను శిక్షణ పొందే అభ్యర్థుల సంఖ్య 350 నుంచి 700కు పెంచడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి గాను ఈ పథకానికి 14 కోట్లు కేటాయించింది. ఎంత కేటాయించిందంటే 14 కోట్లు అనేది కేటాయించడం జరిగింది అనమాట. ఈ రకంగా మనం ఎన్టీఆర్ విద్యోన్నతి
అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత బడి పిలుస్తుంది. బడి పిలుస్తోంది. ఈ బడి పిలుస్తోంది కార్యక్రమం ఏంటంటే పాఠశాల బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలలో చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టడం జరిగింది. అయితే 2014 జూలై 25న ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, ఎమ్మెల్సీ వై శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ సిద్ధార్థ జైన్లతో కలిసి ఏంటంటే శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నతి పాఠశాల ఆవరణలో ఇది ప్రారంభించడం అనేది జరిగింది. అయితే నాణ్యతా ప్రమాణంతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వం పాఠశాలను ప్రోత్సహించడం, హాస్టల్లో సదుపాయాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోధన జరపాలనేది కీలకమైనటువంటి అంశము. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మళ్ళీ ప్రతిభా అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఓకే, ఈ రకంగా మనం బడి పిలుస్తుంది కార్యక్రమం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే దీని ఖర్చు వచ్చేసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 5,516 కోట్లతో మాధ్యమిక పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనకి 4.89278 మంది పాఠశాల బయట ఉన్న పిల్లలను పాఠశాలలోనికి చేర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 651 మండలాల్లో విద్యా సదస్సులు, 27,735 ఆవాసాల్లో గ్రామ సభలు నిర్వహించబడ్డాయి. ఈ విధంగా మనం బడి పిలుస్తుంది కార్యక్రమం గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, బడి పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్యమైనవి ఏంటంటే నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడం, హాస్టల్ సదుపాయాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఉద్యోగ రథం. ఈ ఉద్యోగ రథం అనేది ఏంటంటే నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ రథం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. 2016 ఏప్రిల్ 28న విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియం వద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ రథంని ప్రారంభించడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన అభ్యర్థుల కోసం ఎదురు చూసే ప్రైవేటు సంస్థలకు ఉద్యోగాల కోసం వేచి ఉన్న నిరుద్యోగులకి మధ్య వారధిగా ఈ ఉద్యోగ రథంను తీసుకుని వచ్చిందనమాట. యువత ముంగిటకు వచ్చి ఉద్యోగ అవకాశాలను ఉచితంగా చూపించడమే ఉద్యోగ రథం యొక్క లక్ష్యంగా మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే భారతదేశంలోనే మొదటి మొబైల్ బెస్ట్ ఉద్యోగ నియామక సంస్థ జాబ్స్ డైలాగ్ను కూడా ముఖ్యమంత్రి అదే రోజు ప్రారంభించారు. ఏంటంటే భారతదేశంలోనే మొదటి మొబైల్ బెస్ట్ ఉద్యోగ నియామక సంస్థ జాబ్ డైలాగ్, దీన్ని జాబ్స్ డైలాగ్ను కూడా ముఖ్యమంత్రి ఇదే రోజుని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఏంటంటే విజయవాడలో ముందుగా ప్రారంభమైన ఉద్యోగ రథ సేవలు త్వరలో విశాఖపట్నం, తిరుపతిలోనూ పూర్తి ఉచితంగా అందుబాటులోనికి రానున్నాయన్నమాట. ఏంటి విజయవాడలో ముందుగా ప్రారంభమైన ఉద్యోగ రథ సేవలు ఎక్కడికి విశాఖపట్నం, తిరుపతిలోనికి పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ రకంగా మనం ఉద్యోగ రథం గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇదే రోజు జాబ్స్ డైలాగ్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనం వీటి గురించి తెలుసుకోవచ్చు. అలా అయితే చంద్రన్న బాట. ఓకే, చంద్రన్న బాట. ఈ చంద్రన్న బాట వస్తే ఇందాక మనం ఫస్ట్ చెప్పుకుందాము చంద్రన్న దళిత బాట, ఇదేమో చంద్రన్న బాట. అంటే చంద్రన్న బాట రాస్తాను.
ఈ చంద్రన్న బాట ఏంటంటే గ్రామాలు అనగానే గతుకుల రోడ్లు అనే ఒక ఆలోచన అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఊర్లోనూ కూడా సిమెంట్ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇదే చంద్రన్న బాట అంటే. ఈ కార్యక్రమంలో భాగంగా 2015-2016లో 1,115 కోట్లతో 3,287 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు అనేది సృష్టించింది. ఇంకోటి ఏంటంటే 85 కోట్ల వ్యయంతో 915 కిలోమీటర్ల WBM రోడ్లు, 35 కోట్లతో 2,113 కిలోమీటర్ల మేర కంకర్ రోడ్లను వేసింది. ఈ కార్యక్రమం కింద 16.55 కోట్లతో 1,473 గ్రామ పంచాయతీ భవనాలు, 18 కోట్లతో 238 మండల స్థాయి భవనాలు, ఓకే, 1,489.60 కోట్లతో 87,126 నీటి సంరక్షణ నిర్మాణాలను పూర్తి చేసింది. ఓకే, ఇంకోటి ఏంటంటే 358.90 కోట్ల వ్యయంతో 10,519 భూ తేమ సంరక్షణ పనులు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న 34,816 నీటి సంరక్షణ నిర్మాణాల మరామతులు పునరుద్ధరణకు సంబంధించి 22.926 పనులు ఈ కార్యక్రమం కిందనే చేపట్టిందనమాట. ఈ విధంగా చంద్రన్న బాట గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా చంద్రన్న బాట సంబంధించి ఏంటి అసలు ముఖ్యంగా చెప్పాలంటే దీనికి సంబంధించింది ఈ చంద్రన్న బాట అంటే సిమెంట్ రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఈ చంద్రన్న బాట కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఓకే, ఈ రకంగా మనం కొత్తగా వచ్చినటువంటి పథకాల గురించి చెప్పుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అన్న క్యాంటీన్ల గురించి, దీపం పథకం గురించి, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గురించి, ఎన్టీఆర్ భరోసా గురించి, అన్న సంజీవిని గురించి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఓకే, మీకేంటంటే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని కామెంట్ రూపంలో రాయండి, అది మీకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1, గ్రూప్ 2, VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి.
తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1, పార్ట్ 2, ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బీమా రంగం, ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది, కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.